ఇంట్లో టిఫిన్ చపాతీ అయినా, పూరి అయినా, పరోటా అయినా ఏదైనా సరే దానికి కాంబినేషన్ మాత్రం చాలా ధీటుగా, ఘాటుగా ఉంటేనే టిఫిన్ అనేది రుచి చాలా బాగుంటుంది. అలాంటి ధీటైన, ఘాటైన రెసిపీ చోలే మసాలా. అలాంటి రెసిపీ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చానండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ముందుగా రాత్రంతా నానబెట్టుకున్నటువంటి 2 కప్పుల శనగలు తీసి కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చేలోగా మిక్సీ జార్లోకి 2 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీలోకి కొద్దిగా కొబ్బరి, ఒక 4 జీడిపప్పు, కొంచెం సోంపు వేసి అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఈలోగా శనగలు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఉడికిన శనగలు తీసుకొని ఒకసారి బాగా స్మాష్ చేయాలి. స్మాష్ చేస్తే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. బట్ స్మాష్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక మసాలా దినుసులు వేసుకోవాలి. అవి కాస్త వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అవి కాస్త వేగాక 2 కప్స్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి సన్నగా తరిగితేనే చోలే మసాలాకి టేస్ట్ బాగుంటుంది. అలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అవి కాస్త వేడెక్కాక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం శనగల్లో కూడా పసుపు వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్లో కొద్దిగానే వేసుకోవాలి. అవి బాగా వేగుతున్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇవన్నీ బాగా వేగేలోగా మన ఛానల్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటేనే ప్రతి వంట కూడా రుచిగా ఉంటుంది. ఇవి కాస్త మగ్గాక కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఐటెం చెన్నా మసాలా. చెన్నా మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి, పచ్చిమిర్చికి బాగా పట్టాలి. సరే బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలాలు అవన్నీ కూడా టమాటో ప్యూరీ కూడా బాగా పట్టాలి. ఎందుకంటే మనం టమాటోలు పచ్చివే మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఈ ప్యూరీ బాగా పచ్చి వాసన పోయేలాగా ఉడకాలన్నమాట. ఇది కాస్త ఉడికాక కసూరి మేతి కూడా కొంచెం వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే గుమ్మ గుమ్మలాడిపోతుందండి ఈ వాసన. ఇది కాస్త బాగా దగ్గరికి అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కానీ చెన్నా మసాలాకి జీడిపప్పు పేస్ట్ వేసుకుంటేనే అదొక విధమైన రుచి అండి. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. ఎప్పుడు నేను చోలే మసాలా చేసినా కూడా జీడిపప్పు పేస్ట్ కంపల్సరీ అని మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు ఒకసారి బాగా గట్టిగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికించి చల్లారబెట్టినటువంటి శనగలు కూడా వేసుకొని ఒకసారి బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగలు పెట్టేటప్పుడు కొన్ని వాటర్ మిగులుతుంది ఇక్కడ, అది కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా ఇది శనగలు ఉడికిన వాటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చెన్నా మసాలా మీకు గ్రేవీలా కావాలంటే శనగలు ఉడకబెట్టేటప్పుడే కుక్కర్లోనే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు మాకు ముద్దగా కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో పైన గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని